ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో 3వ శ్లోకం తెలుసుకుంటున్నాం. సాయిరామ్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చ యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఆచార్య, ఓ గురువర్య, తన నీ యొక్క శిష్యుడును ధీమత బుద్ధిమంతుడగు ద్రుపదపుత్రేణ ద్రుపదరాజపుత్రుడగు దృష్టద్యుమ్నుని చేత వ్యూఢాం వ్యూహాకారముగా రచింపబడిన పాండుపుత్రాణం పాండవుల యొక్క ఏతాం ఈ మహతీం గొప్పదియగు చమూం సేనను వశ్య చూడము. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడైనటువంటి దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడు. వ్యాఖ్య. ఈ శ్లోకములో దుర్యోధన ఉవాచని ఉండవలసింది, కానీ అట్లా లేదు. పాప్యవుడిచే అతని నామమును పుణ్యశీలుడు గీతా పాఠకులచే పలుమార్లు ఉచ్చరింపకుండా చేయుటకే కాబోలు ఆ విధంగా గావింపబడి ఉండవచ్చు. దుర్యోధనుడు రాజకీయ చతురుడు గలవాడు. కార్యసాధన నిమిత్తము రాజుకు తానే దిగివచ్చి ఒకానొక సేనా నాయకునితో అనగా ద్రోణాచార్యునితో మాట్లాడే కాక ప్రతిపక్షముపై అతనికి రోషమును కూడా కల్పింపదొచ్చెను. ద్రుపదుని పుత్రుడును మీ శిష్యుడైనటువంటి దృష్టద్యుమ్నుడు పాండవ సేనలను చక్కగా తీర్చిదిద్దెను అని పలుకుట ద్వారా అతడు ద్రోణాచార్యునకు ద్రుపదుని ఎడలగల పూర్వపు వైరమును జ్ఞప్తికి తెచ్చెను. మరియు మీకు శిష్యుడిగా ఉన్నవాడే ప్రతిపక్షమునకు నాయకుడై గురువగు మీపైననే కత్తికట్టుతున్నాడు అని తెలిపి ద్రోణాచార్యునకు తీవ్రమగు దోషమును జన్మింపజేస్తున్నాడు. ఎదిరి పక్షమును తన నాయకుని గొప్పగా వర్ణించడం ద్వారా స్వపక్ష నాయకునకు వారిపై ప్రతీకార భావనను వృద్ధి నొందుటయే దుర్యోధన ఆశయము. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.